మరి కీడులో పడకుండా, కీడు రాకుండా కాపాడబట్ట సాధ్యమేనా అంటే, ఖచ్చితంగా సాధ్యమే. మనం చూస్తున్నాం గదా! కీర్తనల గ్రంథం 91 అధ్యాయంలోనే 12 వచనంలో, "నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు." దేవుని దూతలు మనకి కాపులుగా ఇవ్వబడినటువంటి సేవకులైన ఆత్మలు. వారు మనల్ని మన పాదములకు రాయి గూడా తగలకుండా అంత సురక్షితంగా కాపాడతారని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగా కాపాడబడగలగాలి అంటే, మనము ఆ విధంగా కీడు నుండి తప్పించబడాలి అంటే, మనము ప్రార్థన చేసుకోవాలి. మనము వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆ వాక్యం, ఆ ప్రార్థన దేవుని దూతలకు బలముగా ఉంటది. వారు మన పక్షంలో పనులు జరిగిస్తారు. కాబట్టి మరి దూతల ద్వారా ఆయన మనకు కాపుదల దయచేస్తారు. కీడు నుండి తప్పిస్తారు. కాబట్టి మనం నమ్మి, విశ్వసించి దానిని బట్టి ప్రార్థన చేయాలి. దేవదూతల కాపుదల దయచేయండని మనం ప్రార్థన చేయాలి. అలాగనే యోబు గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఎవరి చుట్టూ అయితే కంచె వేస్తాడో వారిని సాతాను ముట్టలేడు అనే విషయం స్పష్టమవుతుంది. మరి యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక దినమున మరి దేవదూతలందరూ యెహోవా సన్నిధిలో కనపడే దినం ఒకటొచ్చినప్పుడు, ఆ దినంలో మరి దేవుడు అపవాది నువ్వెక్కడి నుండి వస్తున్నావు అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తున్నానప్పుడు దేవుడు అంటారు, మరి నా సేవకుడైన యోబుని చూసావా? ఎంత యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా ఉన్నాడు అన్నప్పుడు సాతాననే మాటలు చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనము. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా! నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తం మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నేను విడిచిపోను అని యెహోవా తనని ఎవరు సాతాను అలాగ అంటున్నాడు చూసారా? మరి దేవుని కంచె ఎప్పుడైతే మన చుట్టూ ఉంటదో సాతాను ముట్టలేడు. దేవుని అనుమతి లేకుండా సాతాను మన దరికి రాలేడు. అలాంటి కంచె యోబు చుట్టూ వేయబడింది. మరి ఎంతో యథార్థవంతుడిగా, నీతివంతుడిగా ఉన్నటువంటి యోబు చుట్టూ అలాంటి కంచె ఉండడం వలన సాతాను ముట్టలేకపోయాడు. దేవుడు అనుమతిస్తేనే కానీ యోబును ముట్టలేకపోయాడనమాట. మనం కూడా ప్రభువా నా చుట్టూ, నా కుటుంబము చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా భర్త చుట్టూ, నా గృహము చుట్టూ, నా పరిచర్య చుట్టూ, నా పని స్థలం చుట్టూ కంచె వేసి సంరక్షించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కాపుదల మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా! దేవుని కంచె కొరకే మనం ప్రార్థన చేసి మనం కీడు నుండి తప్పించబడగలము. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువు ఇలాగ సెలవిస్తున్నారు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా! దేవుడు ఆయన బిడ్డల చుట్టూ మహిమగల ప్రాకారముగా ఉంటాను అని మరి వాగ్దానం ఇస్తున్నారు. ఇలాంటి వాగ్దానం మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. తండ్రి, మహిమగల నీ అగ్ని కంచెను వేసి సంరక్షించండి. నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ, మా సంఘము చుట్టూ, మా కుటుంబ సభ్యుల చుట్టూ, మా బంధుమిత్రుల చుట్టూ తండ్రి నీ కంచె వేసి సంరక్షించండి. మహిమగల నీ ప్రాకారమును, మా అగ్ని ప్రాకారమును మా చుట్టూ ఉంచి కాపాడండి అని మనం ప్రార్థన చేయాలి. అలాగా ప్రార్థన చేసినప్పుడు మనం ఖచ్చితంగా కీడు నుండి తప్పించుకోగలము. అలాగనే మరి మొదటి పేతురు 5:8 ఇందాక చూసాం కదా! గర్జించు సింహం వలె అపవాది అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? 9వ వచనం సెలవిస్తుంది. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. హల్లెలూయా! విశ్వాసమందు స్థిరంగా ఉన్నప్పుడు మనం కీడు నుండి తప్పించగలం. అపవాది నుండి మనము కాపాడబడగలుగుతాము. అలాగనే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. హల్లెలూయా! ప్రార్థన చేయడం అంటే ఎప్పుడు ప్రభువా, ప్రభువా కాపాడండి, ప్రభువా తప్పించండి అని అడగడమే కాకుండా ఆయన మనకిచ్చిన అధికారం చొప్పున మరి ఆయన దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవునని మరి యాకోబు రాసిన పత్రికలో ఉన్నది కదా! మనము అపవాదిని ఎదిరించాలి. యేసు నామంలో వెళ్ళిపో అని ఆజ్ఞాపించాలి. యేసు నామంలో అపవాది నా పైన, నా బిడ్డల పైన, నా కుటుంబ సభ్యుల పైన, నా సంఘస్థుల పైన, నాకు కలిగిన సమస్తం పైన నీకు అధికారం లేదు అని మనము స్థిరముగా విశ్వాసంలో ఎప్పుడైతే నిలబడతామో ఏ కీడు మన దరికి రాదు. ఏ అపాయం మన గుడారము సమీపించదు. హల్లెలూయా! అతి విశ్వాస సహితమైన ప్రార్థన మనము చేయాలి. మరి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము
మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని వాక్యం సెలవిస్తున్నది. మరి యేసయ్య రక్తం క్రింద ఉన్నప్పుడు మనల్ని సాతాను ముట్టలేడు. యేసయ్య రక్తం చేత కడగబడినప్పుడు, ఏ పాపం మనలో లేనప్పుడు మన మీద ఇంకా పాపం ప్రభుత్వం చేయలేదు. అపవాదికి ఏ ఫుట్ హోల్డ్ కూడా ఉండదు. అపవాదికి ఏ స్థానం ఉండదు. మనం ఎప్పుడైతే మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి మనము రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడతామో, పరిశుద్ధులుగా ఆయన కృపను బట్టి జీవిస్తూ ఉంటామో, అపవాదికి మన జీవితంలో స్థానం ఉండదు. ఎక్కడైతే మురుగు ఉంటదో, ఎక్కడైతే చెత్త ఉంటదో అక్కడికి ఈగలొస్తాయి. అలాగనే అపవాది గూడా ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడే వాడి కార్యాలు బలంగా జరుగుతాయి. అయితే మన పాపం మన ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అపవాది పారిపోతాడు. వాడికక్కడ నిలవలేడు. పవిత్రత, పరిశుద్ధత మరి అపవాది సహించలేడు కాబట్టి వాడు పారిపోతాడు. అలాగా మనము మరి యేసయ్య రక్తాన్ని మన జీవితంలో ఆశ్రయించాలి. ఎల్లప్పుడూ ఆయన రక్తపు ప్రవాహములో మనల్ని మనము ఉంచుకుంటూ ఉండాలి. ఆ అవేర్‌నెస్‌లో మనం ఉండాలి. అరే! ఇప్పుడొక చెడ్డ తలంపొచ్చిందా? ఛీ! 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 ఇంత ఘోరమైన పాపపు ఆలోచనొచ్చిందే అయ్యో! ప్రభా! పాపం చేసేసాను. ఛీ! 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 అని అనుకోకుండా, ప్రభా! ఇగో నాకు చెడ్డ తలంపొచ్చిందయ్యా! కానీ నీ రక్తము నన్ను నిత్యము కడుగుచున్నది గదా! నీ సిలువ రక్త ధారలలో నిత్యము ప్రవహించే ఆ ఊటలో నన్ను కడిగి పవిత్రురాలిగా, పవిత్రుడిగా నన్ను చేస్తున్నందుకే నీకు వందనాలయ్యా! నన్ను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, సంపూర్ణునిగా చేసినందుకే నీకు వందనాలయ్యా! అని పలుకుచుంటాము. అపవాదక్కడ నిలవలేడు. యేసయ్య రక్తాన్ని మనం ఘనపరిచినప్పుడు అపవాది నిలవలేడు. ఏ పాపము మన జీవితంలో ఉండదు. పాపము, మరి శాపము ఇంకా ఏవి మన జీవితంలో ఎలుబడి చేయవు. కనుక యేసయ్య రక్తపు కోటను మనము ఆశ్రయించాలి. రక్తాన్ని మనము మరి మన కుటుంబ సభ్యుల మీద, మన జీవితాల మీద, మనకు కలిగిన సమస్తం మీద మనము ప్లీడ్ జేయాలి. లార్డ్ ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ మై లైఫ్. ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ మై చిల్డ్రన్. ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ మై హస్బెండ్. ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ మై ఫ్యామిలీ. యేసయ్యా నీ రక్తంని ఆశ్రయిస్తున్నాము. నీ రక్తంను నా బిడ్డల పైన, నా భర్త పైన, నా కుటుంబ సభ్యుల పైన, నాకు కలిగిన సమస్తం పైన ప్రోక్షించండి అని మనం ఎప్పుడైతే యేసు రక్తాన్ని హెచ్చిస్తామో, ఘనపరుస్తామో అపవాది పారిపోతాడు. ఏ కీడు మనకి సంభవించదు. హల్లెలూయా! అలాగనే దేవుని వాగ్దానముల ద్వారా మనము లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పించబడవచ్చని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి 2 పేతురు మొదటి అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వం నుండి ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగున్నట్లు వాటిని అనుగ్రహించును. కీడు నుండి, శోధనల నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపింపబడాలి. ఈ లోకంలో భ్రష్టత్వం నుండి కాపాడబడగలిగి అంటే మనం ఆయన వాగ్దానంను ఆశ్రయించాలి. హల్లెలూయా! ఏ తెగులు నా గుడారం సమీపించదు. నా శరీరము పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నది కనుక ఏ తెగులు ఈ ఆలయాన్ని సమీపించదు అని మనము ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మరి మనం లోకంలోని భ్రష్టత్వం నుండి తప్పించబడవచ్చు. కీడు నుండి మనము తప్పించబడతాము. కాబట్టి దేవుని వాక్యమును, ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి మనము ప్రార్థన చేద్దాము. హల్లెలూయా! ఆమేన్. ఇప్పుడు మన నుండి ఏ కీడు మన దరికి రాకున్నట్టు సమస్త విధములైన కీడు దూరపరచబడతాయి. హల్లెలూయా! మరి అలాగనే కీర్తన గ్రంథము 121 అధ్యాయంలో అనేక విషయాలు మరి నేను త్వరగా చెప్పి మరి మనము త్వరగానే ముగించుకుందాము. మరి దేవుడు మనల్ని ఎలాంటి కాపుదలిస్తారు అంటే 121వ కీర్తన 4వ వచనం నుండి చూసినప్పుడు, 3వ వచనం నుండి చూసినప్పుడు, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. అందుకే పగలు ఎండ దెబ్బ అయినా తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. నీ ప్రాణమును కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడునని ఉంటది. మరి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా దూర ప్రయాణాలు, అలాగనే మరి రోజువారీ స్కూళ్ళకి, కాలేజీలకి, మరి ఆఫీసెస్‌కి వెళ్తున్నప్పుడు కుటుంబం అంతా చేరి చేతులు పట్టుకొని ప్రార్థన చేసి ఇట్టి వాగ్దానాలు ఎత్తిపట్టి, దేవా నీ దేవదూతల కాపుదల భద్రపరచండి. రాకపోకలందు నీ కృపాక్షేమం వెంట నడిపించండి. ఏ కీడు రాకుండా, ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడండి అని ప్రార్థించుకొని మనం వెళ్ళినప్పుడు రాకపోకలందు
మనకి క్షేమం ఉంటది. దినమంతా ఆయన కాపుదల భద్రత మనకు ఉంటది. కాబట్టి మరి కీడు నుండి తప్పింపబట్టకు కుటుంబముగా ప్రార్థించాలి. వ్యక్తిగతంగా ప్రార్థించాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. సంఘము కొరకు ప్రార్థించాలి. మరి ఏ సంఘము ఎలాంటి అటాక్స్‌కి గురవ్వద్దు ప్రభువా. మరి ఈ మతోన్మాదుల చేతుల్లో ఎవరు పాస్టర్లు కానీ, నాయనా సంఘ పెద్దలు ఎవరు చిక్కుపడకూడదు అయ్యా. ఎవరి విశ్వాసం తొట్టిల్లకూడదు. ఏ కీడు వారి దగ్గరికి రాకూడదని మనం ప్రార్థన చేయాలి. మరి స్వార్థంగా నేను అని కాకుండా మనము అనేకుల కొరకు కీడు నుండి తప్పింపబట్ట కొరకు ప్రార్థన చేయాలి. చాలా మందికి భయం ఏముంటదంటే చేతబడి చిలంగుల శక్తి ప్రభావము, మరి దుష్టుని మరి దృష్టి అని ఇవి తగులుతాయి. ఇలాంటి కీడు అనేది నరుని దృష్టి ద్వారాగా వస్తాదని మరి అనేక రకాల భయాలుంటాయి. భయం మంచిదే. అలా భయం వేసిన ప్రార్థన చేయండి చాలు. ఏం ప్రార్థన చేయాలంటే ఎట్టి వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలో చెప్తున్నాను వినండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఉంది కదా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. మీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. అదొక తుస్ బాంబ్ లాగా అయిపోతది. ఆయుధాలు రూపింపబడవచ్చు. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఏ బాణమతియో, ఏ చేతపడో ఏది చేసినా గాని అది ముందుగా పేర్కొన్న విధంగా మనం ప్రార్థన చేస్తూ, వాక్యం ధ్యానిస్తూ, వాక్యాన్ని ఎత్తిపరచు, వాగ్దానాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ మీద పని చేయదు. అంటే చేసిన వాళ్ళు కూడా ఎంత గొప్ప దేవుడు వీళ్ళ దేవుడు, అరే వీళ్ళకి ఎంత గొప్ప విశ్వాసం అని నోటి మీద వేలేసుకునేలాగా దేవుడు చేస్తారు. కాబట్టి వాటిని బట్టి మనము భయపడక్కర్లేదు. భయం వేస్తే ప్రార్థన చేసేట భయాందోళన నుండి విడుదల పొంది విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదురించి విజయం పొందుకుందాము. హల్లెలూయా. మరి సంఖ్యాకాండం 23:23లో దేవుని వాక్యం ఏమంటుందంటే, నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయేలీయులకు తెలియజెప్పబడును. హల్లెలూయా. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయేలులో శకునం లేదు. ఏది కూడా దేవుని బిడ్డల మీద పని చేయదు. దేవుని సంఘములో ఎలాంటి అపవాది క్రియలు పని చేయవని మరి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మరి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మరి ఇలాంటి పీడనలతో బాధలతో ఉన్న వారికైతే గొప్ప వాగ్దానము, మనందరికీ కూడా గొప్ప ఆదరణ, నెమ్మది ఇచ్చేటువంటి వాగ్దానం చెప్తున్నాను. ఇది చివరిగా చెప్పుకొని ప్రార్థన చేసుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనము, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. ఆమేన్. మనకి దేని మీద అధికారం ఉంది అంటే పాములను త్రేళ్లను తొక్కుటకు, ఎదురుగా వచ్చి మన మీద అటాక్ చేసే డెవిల్ మీద, అలాగే తేళ్లలాగా వెనక నుండి వచ్చి మనల్ని అటాక్ చేసే మరి ఇలాంటి బ్యాక్ బైటర్స్ నుండి గాని ఏది కూడా ఎంత మాత్రం హాని చేయదని వాక్యం సెలవిస్తుంది. వాటన్నిటి మీద మీకు అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య మనకి రక్తము ద్వారా, ఆయన రక్తం ద్వారా కొని తీసుకొచ్చిన అధికారం ఏంటి అంటే శత్రు బలం అంతటి మీద అధికారము. ఓవర్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద ఎనిమీ, ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. వాడికి శక్తి లేదా అంటే ఉంది, వాడికి కూడా బలం ఉంది, వాడికి కూడా పవర్ ఉంది. కానీ దాని మీద మనకు అధికారం ఇవ్వబడి ఉంది యేసు నామంలో. హల్లెలూయా. మరి ఆయన నామమును మనం ఉపయోగించి ప్రార్థించినప్పుడు, ఎదిరించినప్పుడు, మనము అపవాదిని ఎదిరించినప్పుడు యేసు నామములో అధికారంను ఉపయోగిస్తూ మనము విశ్వాసమందు స్థిరముగా నిలకడగా ఉండి వాడిని ఎదుర్కొన్నప్పుడు మనకి విజయం కలుగుతుంది. మరి వాక్యం సెలవిస్తుంది కదా, ఏదియు నీకెంత మాత్రము హాని చేయదు. అంటే చిన్న సమస్య కూడా రావడానికి వీల్లేదు. పెద్ద సమస్య కాదు, చిన్నవి కూడా ఏదియు ఎంత మాత్రము కూడా హాని చేయడానికి వీల్లేదు, హాని చేయదు అని ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు ప్రభు. హల్లెలూయా. మరి ఇలాంటి గొప్ప వాగ్దానం మనకున్నప్పుడు వీటిని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయొద్దా? సమస్యలు వచ్చాక, కీడు కలిగాక అయ్యో ప్రభా అని అనకుండా, రాకముందే ఏ కీడు రాకుండా కాపాడండి తండ్రి. ఈ అపాయం నా గుడారం సమీపించకుండా కాపాడండి అయ్యా. పాములను తేళ్లను త్రొక్కుటకి ఇచ్చిన అధికారం కొరకు వందనాలు తండ్రి. ఏది ఎంతో మాత్రం హాని చేయకుండా కాపాడండి తండ్రి. మీ దేవదూతల కాపుదల ఇచ్చి కాపాడండి నాయన. మహిమగలిని అగ్ని కంచె వేసి అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉంచి కాపాడండి తండ్రి. మా చుట్టూ నాయన యోబుకి ఆయన
కలిగిన సమస్తానికి ఉంచినటువంటి కంచె వలె మీ కంచె ఉంచి కాపాడండి అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి కీడు నుండి మనల్ని తప్పిస్తారు. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ ఏకీభవించండి. ఈ వాక్యము వినిన మనము మరి ఇది మొదలుకొని ఈ విధంగా ప్రార్థిస్తూ ప్రతి కీడు నుండి, ప్రతి భ్రష్టత్వం నుండి, ప్రతి దుష్టత్వం నుండి, అపవాది తంత్రం నుండి, అంధకార క్రియల నుండి విడిపింపబడి, తప్పింపబడి, ప్రతి కీడు నుండి కాపాడబడి, మనం దీవించబడి దీవెనకరంగా ఉందుము గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల యావే ప్రేమ గల పరలోకపు తండ్రి, వినిన వాక్యం కొరకు వందనాలయ్యా. ఈ వాక్యం జీవం కలిగినది. అది పంపిన కార్యం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అందుని బట్టి నీకు వందనాలు. వినిన బిడ్డలను బట్టి నీకు వందనాలయ్యా. వినిన మా అందరికీ ప్రభా తండ్రి ఏ కీడు రాకుండా ప్రార్థించినట్టుగా మాకు విశ్వాసంలో స్థిరత్వమును, విశ్వాసంలో ధైర్యమును, వాగ్దానములు ఎత్తిపట్టే కృపను దయచేయండి అయ్యా. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో వాక్యాన్ని ఈరోజు మేము విన్నాం ప్రభువా. యోబు వలె మా చుట్టూ మీ కంచె వేయండి నాయన. మాకును, మా బిడ్డల చుట్టూను, మా కుటుంబ సభ్యుల చుట్టూను, మాకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసి కాపాడండి తండ్రి. మరి మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా నాయన. మరి ఇంకను ప్రభువా మరి శత్రు బలమంతటి మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి ఏది ఎంత మాత్రం హాని చేయకుండా బిడ్డలందరినీ కాపాడండి అయ్యా. ప్రతి కీడు నుండి, ప్రతి దుష్టత్వం నుండి, భ్రష్టత్వం నుండి బిడ్డల్ని కాపాడి సంరక్షించి అయ్యా వారిని అంతకంతకు దీవించి నీ అందు వర్ధిల్లుచు ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కృప దయచేయమని 40 రోజుల ప్రార్థన బలిపీఠం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అనేకులు ప్రార్థన బలిపీఠాలను రిపేర్ చేసుకున్నాయా. ప్రార్థన విజ్ఞాపనలో ఇంకా చురుకుగా పాల్గొనలాగున సడలిన మోకాలను బలపరచండి అయ్యా. తండ్రి బిడ్డలందరికీ నాయన ప్రార్థన విజ్ఞాపన ఆత్మను కుమ్మరించి తండ్రి ప్రార్థించుటకు నాయన ఎడతెగక ప్రార్థించుటకు, మెలకువగా ఉండి ప్రార్థించుటకు, నేర్చుకున్న విషయాలను బట్టి ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ విజయం పొందుకున్నాయా. నేను మహిమపరచు కృప దయచేయమని నాయన ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సజీవ వాహిని మినిస్ట్రీస్ వారిని కూడా దీవించి అటు పరిచర్యలను 30 60 100 ఫలింప చేయమని 40 రోజుల్లో మాట్లాడిన ప్రతి సహోదరిని నాయన మీ ఆత్మతో అభిషేకించి దీవించి బలపరిచి అనేకులకు ఆస్వాదకరంగా మలుచుకోనమని నాయన ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. షాలోమ్. దేవుడు మిమ్మల్ని ధారాళంగా ఆశీర్వదించిన గాక. మరి ఒకసారి ఇంకొక అంశంతో కలుసుకునే వరకు ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.